ఇప్పుడున్న సినారియోలో మార్కెట్స్ ఫాలో అవుతుంటే ప్రతి దానికి కూడా వార్ సిచ్యువేషన్స్ వల్లే ఫాలో అవుతాయని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే క్రూడ్ చూస్తే 100 అబోవ్ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ ఏమో వాలటైల్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇండియా విక్స్ ఏమో రైజ్ అవుతుంది. వెయిటేజ్ స్టాక్స్ ఏమో ఫాలో అవుతున్నాయి. గోల్డ్ సిల్వర్ ఫాలో అవుతుంది. వీటి బట్టి ఇంకో పక్క ఎఫ్ఐఏ సెల్లింగ్ నెంబర్ కూడా కంటిన్యూ అవుతుంది. మంత్లీ ఎక్స్పైరీ కూడా ఈరోజు ఉంది. ఈరోజు వచ్చిన ఫాల్ వల్ల మీరు ఈ పాయింట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని దీనివల్ల అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనుకునేది అయితే మాత్రం ఇదే. బట్ కాకపోతే బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు ఫాలో అవడానికి సెపరేట్ రీజన్ ఉంది. ఆర్బీఐ వాళ్ళు ఒక న్యూ రూల్ తీసుకురాబోతున్నారు. ఈ న్యూ రూల్ వల్ల బ్యాంక్స్ మీద అయితే మాత్రం చాలా బిగ్ ప్రెజర్ పెరగబోతుంది. ఈ ప్రెజర్ వచ్చేసరికి బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క నెట్ ప్రాఫిట్స్ మీద కూడా ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. బ్యాంక్స్ ఆర్బీఐకి రిక్వెస్ట్ కూడా చేసి దాన్ని ఆర్బీఐ వాళ్ళు రిజెక్ట్ కూడా చేశారు. అసలు ఏంటి, వీళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు, ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ పడడానికి కారణాలు ఏంటి, దాని గురించి క్లియర్ కట్గా చెప్తాను. ఇక్కడ నుంచి ఫర్దర్గా ఇంకా ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా, క్రూడ్ మళ్ళీ ఎందుకు పెరుగుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ ఎందుకు ఫాలో అవుతుంది, గ్లోబల్ మార్కెట్స్లో అన్సర్టెనిటీ సాల్వ్ అవ్వలేదా, అండ్ మోస్ట్లీ ఈ పీస్ డీల్ గురించి ఎట్లాంటి కైండ్ ఆఫ్ అప్డేట్స్ వచ్చినాయి. ఎందుకంటే మార్నింగ్ ప్రీ మార్కెట్ తర్వాత ఇప్పుడు 6 hours అయిపోయింది కదా. సో దీని తర్వాత ఎటువంటి అప్డేట్స్ వచ్చినాయి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడాల్సింది ఉంది. వీటిని మార్కెట్ కూడా మనం కనెక్ట్ చేసి డిస్కస్ చేసుకుందాం. అట్లనే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, రిజల్ట్స్ వచ్చినాయి, వాటి గురించి బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి వీడియో రూపంలో ఏదైతే మీ ముందు తెచ్చి నేను పెడుతున్నానో, ఇప్పుడు మీరు చూస్తునేటప్పుడు, ఈ వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామో అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.4% నెగిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.5% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.54% నెగిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.87% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ ఈరోజు 0.32, స్మాల్ క్యాప్ ఏమో 0.42% అయితే మాత్రం మనం పాజిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడం చూసాం. ఇండియా విక్స్ ఈరోజు 1.8% డిక్లైన్ అవుతూ 18.04 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. నా మార్కెట్స్ని ఎట్లా తీసుకోవాలి, దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈరోజు మార్కెట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ కూడా నార్మల్గా రియాక్ట్ అవుతుంటాయి. నిఫ్టీ ఏమో ఎక్కువగా నెగిటివ్గా రియాక్ట్ అవుతుంటుంది. బట్ ఈసారి ఏం జరిగిందంటే నిఫ్టీ నార్మల్గా రియాక్ట్ అయింది, బ్యాంకింగ్ స్టాక్స్ హెవీగా రియాక్ట్ అయినాయి. ఫస్ట్ ప్రతి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేసినట్టు స్టార్టింగ్ మనం టెక్నికల్గా మార్కెట్స్ని అనలైజ్ చేద్దాం. దాని తర్వాత మనం రీజన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. టెక్నికల్గా మాట్లాడుకుంటే నిఫ్టీ 0.4% మాత్రమే నెగిటివ్గా క్లోజ్ అయింది. నేను 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతున్నాను. మీ స్క్రీన్ మీద చూస్తే నాకు ఇక్కడ నేను మార్నింగ్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్, ఎందుకంటే నిఫ్టీ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. నేను ఇన్సైడ్ బార్ క్యాండిల్లో సెకండ్ బేబీ క్యాండిల్ ఏదైతే ఉందో, ఓకే, సో మదర్ క్యాండిల్, బేబీ క్యాండిల్ యొక్క హై అండ్లో మార్క్ చేస్తే ఆ ఇన్ బిట్వీన్ మార్కెట్ కానీ హోల్డ్ అవ్వగలిగితే మోస్ట్లీ డైరెక్షన్ మనం చూడకపోవచ్చు. ఎటువైపు అయినా బ్రేక్ అయితే మనం డైరెక్షన్ చూస్తామని మార్నింగ్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఆ ఇన్ బిట్వీన్లోనే, అంటే ఆ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే మనం డ్రా చేసుకున్నామో దాంట్లోనే మనకి నిఫ్టీ 50 క్లోజ్ అవ్వడం అయితే మాత్రం కనిపించింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను మీకు క్లారిటీగా ఒకటి చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే ఈరోజు నిఫ్టీ 50 ఫాలో అవ్వడానికి ఎప్పుడైనా ఫస్ట్ మీరు చూడాల్సింది ఒకటే, నిఫ్టీ ఫాలో అయినా పెరిగిన రేంజ్ బౌండ్లో ఉన్న ఈ వెయిటేజ్ స్టాక్స్ ఎట్లా రియాక్ట్ అయినాయి అనేది చూడాలన్నమాట. నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉన్నాయి, అన్నిటితో మనకి సంబంధం లేదు. బ్యాంకింగ్ స్టాక్స్, రిలయన్స్, ఐటీ స్టాక్స్, భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్స్ అండ్ ఈ స్టాక్స్ మనకి సరిపోతాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈరోజు నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.92, ఐసిఐసిఐ బ్యాంక్ 1.68% నెగిటివ్, కోటక్ బ్యాంక్ న్యూట్రల్, యాక్సిస్ బ్యాంక్ 2.6% నెగిటివ్ సైడ్ మొమెంటం, అండ్ అలానే ఎస్బీఐ 1.85% ఫాల్, ఇండియన్ బ్యాంక్ 1.6% డిక్లైన్ వచ్చింది. బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క వెయిటేజ్ అనేది నిఫ్టీలో 30% వరకు ఉంటుంది. కాబట్టి 30% ఆల్మోస్ట్ ఉన్న వెయిటేజ్ అనేది నెగిటివ్ సైడ్ రావడం మనకు కనిపిస్తుంది. శ్రీరామ్ ఫైనాన్స్ 2% వరకు ఫాల్ వచ్చింది. నా రిలయన్స్ 1.7% పాజిటివ్. ఐటీ స్టాక్స్ ఏమో కొన్ని నెగిటివ్, కొన్ని పాజిటివ్. మెజారిటీ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ నెగిటివ్గానే ఉన్నాయి.
భారతీ ఎయిర్టెల్ 1.3% పాజిటివ్, అదాని పోర్ట్స్ పాజిటివ్, హిందుస్థాన్ యూనిలివర్ నెగిటివ్, ఐటీసీ పాజిటివ్ అండ్ ఎల్ఎన్టీ ఏమో నెగిటివ్లో క్లోజ్ అయింది. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి, కానీ ఫ్యూ ఆఫ్ ద స్టాక్స్ సపోర్ట్ చేస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్ సపోర్ట్ చేసింది, రిలయన్స్ సపోర్ట్ చేసింది. ఈ రెండు స్టాక్స్ యొక్క వెయిటేజ్ 15%. అదాని పోర్ట్ సపోర్ట్ చేసింది, అంటే ఒక 40% ఆఫ్ ద స్టాక్ సపోర్ట్ చేసినాయి, 60% ఆఫ్ ద స్టాక్ సపోర్ట్ చేయలేదు. దీన్ని బట్టి మనం నిఫ్టీని ఎలా అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ డే మూమెంటం బట్టి డిసైడ్ అవ్వగలుగుతాం. ఈ రోజు అయితే మార్కెట్ మిక్స్డ్లో క్లోజ్ అయిందని మనం అనుకోవచ్చు. ఆల్రెడీ పర్సంటేజ్ని చూస్తే అర్థమైపోతుంది. రెండు, మార్కెట్లో ఏదైనా ప్యానిక్ సిచ్యువేషన్ కనిపించిందా? నాకు తెలిసి అయితే కనిపించలేదు. ఎందుకు? మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూడండి. మిడ్ క్యాప్ ఏమో 0.32, స్మాల్ క్యాప్ ఏమో 0.42. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు కూడా న్యూట్రల్గా ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎప్పుడైనా మోర్ దెన్ 2% ముందుగానే రియాక్ట్ అయిందని అనుకోండి, అప్పుడు మార్కెట్ డైరెక్షన్ మారిపోతుందని అర్థం. యాజ్ ఆఫ్ నౌ అట్లా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఇండియా విక్స్. విక్స్లో ఏమైనా కానీ చేంజ్ కనిపించిందా? లేదు. అంటే 1.8% విక్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది అని అంటే విక్స్ కొంచెం కూల్ ఆఫ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మార్కెట్లో అన్సర్టెనిటీస్ లేవని అర్థం. సో మరి ఇదంతా బాగానే ఉంది. మరి బ్యాంకింగ్ స్టాక్స్ ఎందుకు పడినాయి? ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ మాత్రమే ఈరోజు పడింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఇండెక్స్లో మీరు ట్రేడ్ చేసినప్పుడు సింగిల్ సెక్టర్లో కానీ ఫాలో వచ్చింది అని అనుకోండి, అంటే వన్ సెక్టర్లోనే, ఆ రీజన్ అనేది గ్లోబల్ మార్కెట్స్ వల్ల కాదు, కేవలం ఆ సెక్టర్కి ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉండే ఉంటుంది, అందువల్ల అది ఫాలో వచ్చింది. ఈ బ్యాంకింగ్ స్టాక్స్ వల్ల ఫాల్ అనేది మనం సెపరేట్ న్యూస్ అనాలిసిస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మార్కెట్ వ్యూ బట్టి మనకి ఏమర్థమైంది? ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవ్వలేదు, విక్స్ వచ్చేసరికి పెద్దగా ఇంపాక్ట్ పడలేదు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెయిటేజ్ స్టాక్స్లో ఫైనాన్స్ సెక్టర్ హెవీగా ఫాలో అయింది. సో దాన్ని పక్కన పెడితే నిఫ్టీ అయితే మాత్రం ఒక వెయిటేజ్ సెక్టర్ అప్ సైడ్, ఒక వెయిటేజ్ సెక్టర్ డౌన్ సైడ్ ఉండడంతో, అంటే కొన్ని వెయిటేజ్ స్టాక్స్ అప్ సైడ్, కొన్ని వెయిటేజ్ స్టాక్స్ డౌన్ సైడ్ ఉండడంతో న్యూట్రల్గా క్లోజ్ అయింది. అంటే ఈరోజు మార్కెట్ మ్యూట్గా ఉంది అని అర్థం. ఓకే, మార్కెట్ మ్యూట్గా ఉండడానికి కొన్ని వెయిటేజ్ స్టాక్స్ అప్ అండ్ డౌన్ అయినా, ఇంకేం లేవా? ఇప్పుడు ఫండమెంటల్ అప్డేట్స్కి వెళ్దాం. టెక్నికల్గా అయితే మాత్రం న్యూట్రల్గా క్లోజ్ అయిందని అర్థమైంది. ఎప్పుడైనా న్యూట్రల్గా క్లోజ్ అయితే నెక్స్ట్ డే మూమెంటం బట్టి డైరెక్షన్ డిసైడ్ అవ్వగలుగుతాం, లేదా ఏదైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బట్టి మనం డిసైడ్ అవ్వగలుగుతాం. నిఫ్టీకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనుకున్నాంగా 23,784, ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మోస్ట్లీ అయితే బౌన్స్ బ్యాక్, లేకపోతే ఇక్కడే వాలటైల్గా ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో అప్పుడే డౌన్ సైడ్ మనం చూస్తాం. ఓకే, నా న్యూట్రల్గా ఉండడానికి వెయిటేజ్ స్టాక్స్ ఒకటే కారణం కాదు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్స్ మాట్లాడదాం. గ్లోబల్ మార్కెట్స్ కూడా. గ్లోబల్ మార్కెట్స్లో డౌ జోన్స్ 128 పాయింట్స్ పాజిటివ్, నాస్డాక్ ఏమో 184 పాయింట్స్ నెగిటివ్. సో ఇక్కడ కూడా డౌ జోన్స్ పాజిటివ్, నాస్డాక్ నెగిటివ్లో ఉంది, మిక్స్డ్గా ఉంది. ఇండియన్ రూపీ పరంగా చూద్దాం. రూపీ ఏమో 94.545 ఉంది. ఓకే, సో రూపీ ఎప్పుడైతే మనకి ఇంకా వీక్ అవుతూ వెళ్తుందో ఇది మార్కెట్స్కి నెగిటివ్, ఎందుకంటే ఎఫ్ఐఎస్ వాళ్ళు సెల్లింగ్ నెంబర్ పెంచుతారు రూపీ వీక్గా ఉండేటప్పుడు. ఇది కూడా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నెంబర్ పెంచుతున్నారు అని చెప్పడానికి కూడా వన్ ఆఫ్ ద పాయింట్ మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఆన్ ద అదర్ సైడ్ కమోడిటీ, ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలంటే క్రూడ్ ఆయిల్ అనేది ఎప్పుడు కూడా కూల్ ఆఫ్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో క్రూడ్ ప్రైస్ 2.7% అప్ సైడ్ మూవ్ అయింది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 3.48% అప్ సైడ్ మూవ్ అయింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ WTI, బ్రెంట్ ఆయిల్ రెండు కూడా పాజిటివ్ సైడ్ వెళ్తున్నాయో, ఓకే, ఇంకా ఇష్యూస్ అనేది సార్ట్అవుట్ అవ్వలేదని మనకి క్రూడ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇష్యూస్ సార్ట్అవుట్ అవ్వకపోతే మార్కెట్ ఫాలో అవ్వాలి కదా అని అనొచ్చు. మీకు ఎప్పుడు చెప్తున్నాను నేను, మార్కెట్స్ వాలటైల్గా ఉండడం వేరు, ఫాలో అవ్వడం వేరు. వాలటాలిటీ అంటే సేమ్ న్యూస్ అలానే కంటిన్యూ అవుతుంటే వాలటాలిటీ ప్లే అవుతుంది. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ వచ్చినప్పుడు ఫాలో అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అంటే ఏంటి? ఇరాన్ మీద US వాళ్ళు ఇప్పుడు అటాక్ చేయడానికి సిద్ధంగా లేరు, అటాక్ చేయరనే మనం అనుకుంటున్నాం. సడన్గా అటాక్ చేశారనుకోండి, అది బిగ్ థ్రెట్గా మారుతుంది. ఇరాన్ వాళ్ళు డైరెక్ట్గా US మీద, అంటే గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ చేశారనుకోండి, అది అన్ఎక్స్పెక్టెడ్. ఆ అన్ఎక్స్పెక్టెడ్ టైంలోనే మార్కెట్ ఫాలో అవుతుంది. ఎప్పుడైతే న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కానీ అవి ఆల్రెడీ మార్కెట్లో ఫ్యాక్టర్ అయిపోయి ఉన్నాయో, అప్పుడు మార్కెట్ అనేది వాలటాలిటీ మెయింటైన్ చేస్తుంది. అందుకే క్రూడ్ ప్రైస్ మనకి పెరుగుతున్నా ప్రెజెంట్ రైట్ నో మార్కెట్స్లో మనం వాలటాలిటీని ఎక్కువగా చూడగలుగుతున్నాం. ఏంటి అంటే క్రూడ్ ప్రైస్ పెరగడానికి కారణాలు ఏంటి? ఎందుకు క్రూడ్ ప్రైస్ పెరుగుతుంది? సో అంటే అటాక్ జరగలేదు కదా, మరి సీజ్ ఫైర్ ఎందుకు చేసుకోవచ్చు కదా, ఆ అప్డేట్కే వద్దాం. ఆ అప్డేట్ పరంగా చూసుకుంటే ఇది మార్నింగ్ ప్రీ మార్కెట్లో చెప్పేశాను, క్విక్గా చెప్తాను. ట్రంప్ వచ్చేసరికి ఇరాన్ వాళ్ళు 3 స్టేజెస్ ప్లాన్ అయితే మాత్రం US ముందు పెట్టారు. ఏంటి ఆ 3 స్టేజ్ ప్లాన్? ఫస్ట్ వన్ వచ్చేసరికి, అంటే ముందు యుద్ధాన్ని మా మీద అటాక్స్ ఆపేయండి, లెబనాన్ మీద అటాక్స్ ఆపేయండి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి కూర్చొని మాట్లాడుకుందాం. థర్డ్ వన్ ఏంటి? న్యూక్లియర్ వెపన్స్ని ఫర్దర్గా మేము బిల్డ్ చేయాలా లేదన్న దాని గురించి థర్డ్ స్టేజ్లో మాట్లాడుకుందాం. ఈ మూడింటి బట్టి వార్ని ఎండ్ చేద్దామని చెప్పారు. US వాళ్ళు. ట్రంప్ అయితే మాత్రం నేను సాటిస్ఫైడ్గా వెళ్ళాను. ఎందుకు?
ట్రంప్ చెప్తున్న దాని ప్రకారంగా నేను సాటిస్ఫైడ్గా లేను. ఎందుకు? బికాస్ నాకు న్యూక్లియర్ వెపన్ని ఆపడమే కావాలి. వాళ్ళు దాన్ని తీసుకొని థర్డ్ స్టేజ్లో పెట్టారు. ఇలాంటప్పుడు ఈ వార్ గురించి నేను ఇంకేం మాట్లాడాలి అనేటట్టు ట్రంప్ రెస్పాన్స్ ఇచ్చారు. నేను అంతగా సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా యూఎస్ సైడ్ నుంచి అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కొన్ని అంటే ఇరాన్ వాళ్ళవి కొన్ని ఆయిల్ ట్యాంకర్స్ని సీజ్ చేశారు. ఇరాన్ వాళ్ళవి ఆయిల్ ట్యాంకర్ సీజ్ చేసిన ఇరాన్ అగ్రెసివ్గా రిప్లై ఏమి ఇవ్వలే. మేము ఇంటర్నేషనల్ లా ప్రకారంగా అయితే మాత్రం మేము దీన్ని అయితే మాత్రం లీగల్గా పోరాడతామని ఇరాన్ చెప్పిందే తప్ప అటాక్స్ని చేయలేదు. ఎందుకు ఇలా చెప్తుందో తెలుసా? నేను ఆ న్యూస్ అప్డేట్ని మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను చూసిన దాని ప్రకారంగా ఇరాన్ దగ్గర స్టోరేజ్ చేసుకోవడానికి ఆయిల్ లేదు. బేసిక్గా ఆయిల్ని ప్రొడక్షన్ చేస్తునేటప్పుడు స్టోరేజ్ చేయరండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ గల్ఫ్ కంట్రీస్ కూడా ఇదే ప్రాబ్లం. సో ప్రొడక్షన్ చేస్తుంటారు అంటే డిగ్గింగ్ చేస్తుంటారా, భూమి లోపల ఉన్న ఆయిల్ని బయటికి తీస్తారు కదా, తీసిన తర్వాత ఇమీడియట్గా వేరే బ్యారెల్స్లోకి అంటే ఇప్పుడు మనం లీటర్ పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే ఒక లీటర్ వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళి అందులో కొట్టించుకుంటాం. ఒకవేళ మన దగ్గర వెహికల్ లేనేటప్పుడు పెట్రోల్ కావాలనేటప్పుడు బ్యారెల్స్ కూడా అట్లానే ఉంటాయన్నమాట. పెద్ద పెద్ద ట్యాంకర్లు, ఆ ట్యాంకర్లో ఫిల్ చేసేసి వెంటనే ఎక్స్పోర్ట్ చేసేస్తారు అక్కడి నుంచి. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ వాళ్ళకి కూడా స్టోరేజ్ లేదు. డిగ్గింగ్ చేస్తుంది ఎక్కడైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ లేదనమాట. ఆ స్టోరేజ్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వాళ్ళ దగ్గర ఉన్న స్టోరేజ్లో ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ మ్యాక్సిమం ఆ స్టోరేజ్లోకి వాళ్ళు తీసుకొని దాన్ని సప్లై చేసుకుందాం అనుకున్న ఆ స్టోరేజ్ని ఫిల్ చేసి ఓన్లీ ఉపయోగించాలంటే కేవలం 12 to 20 days మాత్రమే వచ్చుద్దంట. ఓకే, స్టోరేజ్ కెపాసిటీ అక్కడితో అయిపోతుంది. 12 నుంచి 22 రోజుల వరకే అది ఉంటుంది. ఆ తర్వాత ఆపరేషన్స్ అన్నీ ఆగిపోతాయి. ఇరాన్కి ఇప్పటికే షిప్స్ వెళ్ళకుండా అవకతవకలు పడుతున్నారు. వేరే సీ రూట్స్ని ఫైండ్ అవుట్ చేసినా చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది వాళ్ళకి. ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైపోతుంది. సేమ్ టైం వచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ వాళ్ళకి చైనా దగ్గర నుంచి కూడా యుద్ధం ఆపేయండి అనేది చెప్తున్నారు. సో ఇరాన్ కూడా ముందుకు వస్తుంది. కానీ యూఎస్ వాళ్ళు పెట్టిన కండిషన్స్కి ఇరాన్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇరాన్ పెట్టిన కండిషన్స్ యూఎస్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇరాన్ అందుకే వాళ్ళ షిప్స్ని సీజ్ చేసినా కానీ ఎందుకులే మనం అగ్రెసివ్గా వెళ్ళాం, ఎందుకంటే మన స్టోరేజ్ కెపాసిటీ ఆగిపోతుంది. సో ఇంకొక 12 నుంచి 22 రోజులు అయితే మన స్టోరేజ్ కెపాసిటీ అయిపోతుంది. ఆ తర్వాత మనం డిగ్ చేసిన మొత్తం క్రూని ఎక్కడ పెడతాము, ఎక్కడ దాచుకుంటాము. సో వెంటనే సప్లై చేస్తే మనకి స్టోరేజ్ అనేది వెంటనే క్లీన్ అవుతుంటుంది, అంటే క్లియర్ అయిపోతుంటుంది. వెంటనే మనం ఫిల్అప్ చేసుకునే వాళ్ళమి. బట్ ఇప్పుడు అది లేదు. ఎలా అని చెప్పి ఇరాన్కి కూడా సొల్యూషన్ కోసం ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అందుకే ఇరాన్ వాళ్ళు యూఎస్ వాళ్ళు ఇరాన్ షిప్స్ని 2 షిప్స్ని సీజ్ చేసినా కూడా ఇరాన్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చూసిన అప్డేట్ ప్రకారంగా అయితే మాత్రం యూఎస్ వాళ్ళు అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఈరోజు నైట్కి ఏదైనా మేబీ టెహ్రాన్ వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ బట్టి ఏదైనా యాక్సెప్ట్ చేసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఈ అన్సర్టెనిటీస్ ఇలానే ఉన్నాయి. ఇంకో పక్క ఇజ్రాయెల్ వాళ్ళు అయితే మాత్రం లెబనాన్ అసలు వదిలిపెట్టట్లే. సౌతర్న్ లెబనాన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా స్మాష్ చేస్తున్నారు. సో ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద అటాక్స్ ఆపట్లేదు. ఇరాన్ వాళ్ళు ఏమో పీస్ డీల్ గురించి ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ పెట్టిన కండిషన్స్కి యూఎస్కి నచ్చట్లేదు, యూఎస్ పెట్టిన కండిషన్స్కి ఇరాన్కి నచ్చట్లేదు. బట్ కాకపోతే అన్సర్టెనిటీ కంటిన్యూ అవుతుంది. ఆయిల్ అనేది ఇంకో 12 నుంచి 22 రోజుల కన్నా ఎక్కువ వెళ్ళదు ఇరాన్కి. రష్యా వాళ్ళు ఏమో మీకు సపోర్ట్గా మేము ఉంటాము, కానీ పీస్ డీల్లోనే అంటే శాంతి చర్చల కోసమే ముందుకు వెళ్ళండి అండ్ దీన్ని యుద్ధం పరంగా ట్రై చేయొద్దని ఓ పక్క రష్యా చెప్తుంది, ఇంకో పక్క చైనా చెప్తుంది. సో అందుకు ఇరాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, ఇంకో పక్క వచ్చేసరికి ఇరాన్ ఒకవేళ కళాఖండిగా వస్తే అటాక్ చేయడం కూడా సిద్ధంగా ఉంది. కానీ ఎందుకు అంతవరకు వెళ్ళడం అనేది ఆలోచిస్తుంది. కానీ యూఎస్ వాళ్ళు దీన్ని డే బై డే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు. షిప్స్ని సీజ్ చేస్తున్నారు, ఇంకా ఫర్దర్ పాయింట్ చేస్తున్నారు. సో ఒక కొలిక్ అనేది పాయింట్ రాకపోవడంతో క్రూడ్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. ఇందువల్ల మన మార్కెట్స్లో ఆ వాలటిలిటీ అనేది ఫామ్ అయింది. అటాక్స్ లేకపోవడంతో మార్కెట్స్ కూల్గా ఉన్నాయి. అటాక్స్ ఎప్పుడైతే మొదలవుతాయో ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేస్తున్నారు అనొచ్చు, అది పెద్ద మనం వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి అటాక్ చేస్తుంది. వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ మీద కానీ లేకపోతే ఈ ఐలాండ్స్ మీద కానీ, కార్గ్ ఐలాండ్ ఇరాన్కు ఉందిగా, అట్లాంటి వాటి మీద లేకపోతే గల్ఫ్ యొక్క రిఫైనరీస్ మీద, గ్యాస్ ఫెసిలిటీస్ మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తే అప్పుడు వరి అవ్వాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆఫ్ నో ఈ వాలటిలిటీ, ఈ అన్సర్టెనిటీ ఇలా కంటిన్యూ అవ్వడంతో కరెంట్లీ క్రూడ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అది మన మార్కెట్లోని ఆ వాలటిలిటీని క్రియేట్ చేస్తుంది. నైట్కి చూద్దాం ఎట్లాంటి కైండ్ ఆఫ్ అప్డేట్ వస్తుంది అనేది. అప్డేట్ బట్టి మార్నింగ్ ప్రీ మార్కెట్లో మనం డిసైడ్ అవుతాం. కొంతమంది పొజిషన్స్ని క్యారీ చేస్తున్నారు. మనకి కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, నేను పుట్ 4 లాట్స్ని హోల్డ్ చేసినాను, కాల్ని 4 లాట్స్ హోల్డ్ చేశానని. నేను మీకు వన్ థింగ్ చెప్తాను, నేను బల్లగుద్ది ఈ రోజు వరకు ఇప్పుడు ప్రీ మార్కెట్ అంటే పోస్ట్ మార్కెట్లో మార్కెట్ ఇలా ఉంటుందని చెప్పినా రేపు ఉదయానికి మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ ఇలానే వెళ్తుందని ఎవరూ ప్రెడిక్ట్ చేయలేదండి. నేను కాదు, ఎటువంటి ప్రొఫెషనల్ పర్సన్ అయినా ప్రాబబిలిటీస్ మాత్రమే చెప్పగలుగుతాం. ఇలాంటి ప్రాబబిలిటీస్లోని నైట్ ఏదైనా న్యూస్ అప్డేట్ వస్తే మరుసటి రోజుకి మారిపోయే అవకాశాలు ఉంటాయి. దానికి అవగాహన
అవగాహన కల్పించడం కోసమే మీకు ఈ వీడియోస్ మేము చేస్తున్నాం. ఒకవేళ మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే మీకు సెల్ఫ్ అవేర్నెస్ మార్కెట్ మీద ఉండగలిగితేనే ఆ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. మేజర్గా ఇలాంటి వార్ సిచ్యువేషన్స్ టైంలో ఏ టైంలో అయినా కానీ మార్కెట్ డైరెక్షన్ మారిపోతుంది. ఇట్లాంటి టైంలోనే కానీ మీరు మీ పొజిషన్స్ని అలానే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తే మీ క్యాపిటల్ వైప్ అవుట్ అవ్వడానికి ఎక్కువ డేస్ టైం పట్టదు. అందుకు నేను మీకు చెప్తున్నా, ఓవర్ నైట్ పొజిషన్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి అయితే మాత్రం ట్రై చేయండి. నా బ్యాంకింగ్ స్టాక్స్ ఎందుకు ఫాలో అయినాయి క్లియర్ కట్గా క్లారిటీగా చెప్తాను. ఓకే వినండి. ఈసీఎల్ ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం ఆర్బీఐ వాళ్ళు అయితే మాత్రం ఈసీఎల్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అని. యూజువల్గా మీరు బ్యాంక్స్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ప్రొవిజన్స్ని చూస్తారు. దీని గురించి క్లారిటీగా చెప్తాను వినండి. బ్యాంకింగ్ స్టాక్స్ ఎందుకు పడినాయి అనేది చెప్తాను. ఈసీఎల్ అంటే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్. అంటే సింపుల్ చెప్పాలంటే మీరు రిజల్ట్స్ని బ్యాంక్స్ ఇచ్చేటప్పుడు ప్రొవిజన్స్ని చూస్తారా? ఈ ప్రొవిజన్స్ అంటే ఏంటి? లెట్స్ సే నేను ₹1,00,000 ఒక పర్సన్కి లోన్ ఇచ్చాను. నేను లోన్ ఇచ్చిన తర్వాత ఆ పర్సన్ లోన్ నాకు తిరిగి పే చేయకుండా నాకు మొండి బకాయి చేసేసాడు. అది అంటే డబ్బులు కట్టలే. ఎంత లక్షలో ఒక 50,000 కట్టాడు, 50,000 వదిలేశాడు. 50,000 నాకు లాస్ అయ్యి కదా. అప్పుడు నెక్స్ట్ టైం నాకు వచ్చే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచి నేను 50,000 పక్కకు తీస్తానమాట. అంటే నాకు లాస్ వచ్చిన తర్వాత నా ప్రాఫిట్లో నుంచి ఒక 50,000 పక్కకు తీస్తాను. దాన్ని ప్రొవిజన్ అని అంటారనమాట. ఓకేనా? ఇప్పుడు బ్యాంక్ ఏం చెప్తుందంటే మీకు సంవత్సరం టైం ఇస్తాను. అంటే వచ్చే సంవత్సరం April 1st మీకు టైం ఇస్తాను. మీ బ్యాంకింగ్ సిస్టమ్ని మార్చుకోండి, మీ ఫార్ములాస్ మార్చుకోండి, మీ ట్రాన్సాక్షన్ మెథడ్స్ని మార్చుకోండి, మీ టెక్ టీమ్తో చెప్పి మీ ఇంట్రెస్ట్ రేట్స్ క్యాలిక్యులేషన్ని చేంజ్ చేసుకోండి. మీరేం చేంజ్ చేస్తారో నాకు అనవసరం. నేను మీకు ముందుగానే లాస్ని ప్రెడిక్ట్ చేసి ప్రొవిజన్ని పక్కన పెట్టమని నేను మీకైతే మాత్రం ఆర్డర్స్ని పాస్ చేస్తున్నానని చెప్పింది. అంటే ₹1,00,000 లోన్ ఇస్తే తను ఒక 5 EMIలు కడితే తను కట్టే ప్రాసెస్లో తను ఎంతవరకు మళ్ళీ తిరిగి పే చేయడం అనేది నీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, సో అంటే ముందుగానే నువ్వు ఏ ఫార్ములా అయినా వాడుకో, నువ్వు ఏదైనా చేసుకో. లాస్ వచ్చిన తర్వాత ప్రొవిజన్ తీకు. లోన్ ఇచ్చినప్పుడే అందులోని ఎంత లాస్ నేను బుక్ చేసుకోవచ్చు ఈ లోన్ నుంచి అని నువ్వు ముందే ప్రెడిక్ట్ చేసి దాన్ని పక్కన పెట్టన్నారు. సో లాస్ వస్తే పక్కన పెట్టడం వేరు, లాస్ వస్తే దాన్ని ముందే ప్రెడిక్ట్ చేసి పక్కన పెట్టడం వేరు. దీనివల్ల బ్యాంక్స్ వాళ్ళ ప్రాఫిట్ స్టెబిలిటీ కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కొత్తగా మళ్ళీ టెక్నాలజీ మొత్తం కూడా అప్డేట్ చేయాలి, ఫార్ములేషన్స్ మార్చాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఫార్ములాస్ మార్చుకుంటారు వాళ్ళు. ఇవన్నీ మార్చుకొని మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేసుకొని రావడానికి కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. కానీ ఆర్బీఐ 1 సంవత్సరం మాత్రమే టైం ఇచ్చింది. కొన్ని రూల్స్ని మాత్రం ఈజ్ చేసింది. హోమ్ లోన్స్కి ఎక్కువ డబ్బులు పక్కన పెట్టాలి, 0.5 అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు హోమ్ లోన్స్కి ఏం చెప్పిందంటే 0.25% పెట్టుకొని చాలని చెప్పింది. ఇంకోటి కొన్ని ట్రాన్సాక్షన్స్ అప్డేట్ చేయడానికి 3 సంవత్సరాల వరకు టైం తీసుకోండి అని చెప్పింది. గవర్నమెంట్కి ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోని మోస్ట్లీ కొంచెం రూల్స్ని ఈజ్ చేస్తానండి. దీనివల్ల మీరు ఇటువైపు ఏమైనా లాస్ వస్తే ఇటువైపు నుంచి మీరు కొంచెం ట్రిగ్గర్ చేసుకోవచ్చు అని చెప్పింది. అందువల్ల బ్యాంక్స్కి ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన టైం సరిపోతుంది కదా అని చెప్తుంది. అయితే బ్యాంక్స్ ఏం చెప్తున్నారంటే మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, ఈ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ ఏదైతే ఉందో దీన్ని ఇమీడియట్గా నేను ఇంప్లిమెంటేషన్ చేయాలంటే నాకు ఈ 1 year సరిపోదు. సో మీరు అన్నట్టు 1 year అని మీరు చెప్తున్నా కానీ ఈ 1 yearలో మేము సిస్టమ్స్ అన్ని అప్డేట్ చేయలేము. ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ బ్యాంక్ వాళ్ళకే వేసుకోమని చెప్పారు. మీ ఇష్టం, మీరు ఏ మెథడ్ అయినా ఉపయోగించుకోండి. ఇంట్రెస్ట్ రేట్స్ మీకు నచ్చిన ఇంట్రెస్ట్ రేట్స్లో పెట్టుకోండి, అది మీ క్యాలిక్యులేషన్ బట్టి ఉంటుందని చెప్తున్నారు. కానీ బ్యాంక్ వాళ్ళు టైం అడుగుతుంటే ఆర్బీఐ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తారు. అందువల్ల వీళ్ళు ప్రాఫిట్ స్టెబిలిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనే రీజన్ తోటి బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ ఫాలో అయినాయి అనమాట. బట్ కాకపోతే 1-2 రోజుల్లోని ఇది సార్ట్ అవుట్ అవ్వదు. బ్యాంక్స్ అన్నీ అనుకుంటే ఆర్బీఐనే దిగొచ్చేలా చేయొచ్చు. సో మేబీ బ్యాంక్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఆర్బీఐతో మాట్లాడి డెసిషన్స్ని మార్చచ్చు. ఆర్బీఐ తీసుకొచ్చే డెసిషన్ ఏంటి అనేది ఎలా ఉందనేది మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. అయితే బ్యాంక్స్కి వచ్చేసరికి ఇదైతే మాత్రం ఒక పక్క నెగిటివ్ న్యూసే. బట్ దీనికోసం ముందుగానే ప్రిపేర్ అయి ఉంటే ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ టైంలోని ఏ బ్యాంకింగ్ స్టాక్స్ అయితే ప్రొవిజన్స్ రూపంలోని చాలా తక్కువ పక్కన పెట్టుకున్నాయో ఆ స్టాక్స్ కొంచెం ఎక్కువగా పడతాయి. లాస్ట్ టైం యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ప్రొవిజన్స్ కొంచెం తగ్గున్నాయి. అందువల్ల యాక్సిస్ బ్యాంక్ అనేది మళ్ళీ ఫాలో అవుతుంది. రీసెంట్ రిజల్ట్స్లో కూడా సో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్లో కూడా కొంచెం వీక్నెస్ కనిపించింది. అందువల్ల యాక్సిస్ బ్యాంక్ ఇంకొంచెం ఫాలో అవుతుంది. ఎస్బీఐ ఇంకా రిజల్ట్స్ ఇవ్వలేదు, రీసెంట్ డేస్లో బాగా పెరిగిపోయింది. ఇదే నెగిటివ్ న్యూస్ వచ్చేసరికి ఎస్బీఐ కూడా ఫాలో అవుతుంది. బ్యాంకింగ్ స్టాక్స్ ఫాలో అవడానికి కారణం అయితే ఇదే. ఫర్దర్గా ఫాలో అవుతుందా అని మీరు అడగచ్చు. ఏ అప్డేట్స్లో అయినా కానీ నెక్స్ట్ 2 to 3 డేస్లో కానీ ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్కి ఓకే 1 year కాదు ఇంకో 1 year ఎక్స్టెండ్ చేస్తానని చెప్తే పర్వాలేదు. ఇంకోటి బ్యాంక్స్ వాళ్ళు ఆర్బీఐతో మాట్లాడాము, చర్చలు జరుగుతున్నాయి, మోస్ట్లీ దీన్ని ప్రాసెస్ ఎక్స్టెండ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నామని బ్యాంక్స్ చెప్పినా కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. లేదు అని అనుకోండి ఈ
ఫర్దర్గా ఫాల్ ఏదైతే ఉందో అంటే ఈ ఫాల్ ఏదైతే ఉందో కొంచెం మైనర్గా కనపడుతుంది. లాంగ్ టర్మ్కి ఇది ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆర్బీఐ దీనికి మించిన రూల్స్ చాలాసార్లు పెట్టింది. బ్యాంక్స్ అవన్నీ కూడా నిలదొక్కుని పైకి నిలబడ్డాయి. ఇప్పుడు కూడా ఇట్లాంటి కైండ్ ఆఫ్ రూల్స్ పెట్టడంలో తప్పు లేదు. బట్ కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. ఒకప్పుడు 1000 కోట్లు బ్యాంకింగ్ స్టాక్స్ రిజల్ట్స్ ఇస్తాయని మనకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు 800 కోట్లే ఉంటుంది. ఓకే, ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ని తీసుకొచ్చారు కదా, దీనివల్ల వీళ్ళు ముందుగానే ప్రొవిజన్స్ని పక్కన పెట్టుకుంటారు. ఈ లాస్ అనేది మేబీ అంటే కొంచెం డబ్బులు పక్కన పెడతారు కాబట్టి ప్రాఫిట్స్ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయని మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండిపోతాయి. ఇన్వెస్టర్స్కి ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటే మరి ఇంకా స్టాక్స్ని సెల్ చేయరు. ఈ సడన్ న్యూస్ కాబట్టి మైనర్గా ఒక షార్ట్ టర్మ్లో ఒక 2 రోజులు ఒక 2-3 రోజులు అయితే మాత్రం ఈ ఫాల్ కనబడుతుంది. ఆ తర్వాత రికవరీ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది నా ఒపీనియన్. బ్యాంకింగ్ స్టాక్స్ ఎందుకు ఫాలో అనేది క్లారిటీగా నేను మీకు చెప్పానని నేను అనుకుంటున్నా. ఇంకోటి క్లారిటీగా మీకు అర్థమవుతున్నాయి అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారంగా ఏదైనా కానీ వీడియోని మీరు ఎక్కువగా లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఈ వీడియోని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, సో నలుగురికి ఇది రికమెండ్ చేద్దామని వాళ్ళు ట్రీట్ చేస్తారనమాట. మీరు లైక్ చేయలేదని అనుకోండి, ఈ వీడియో మీరు తెలియకుండానే మీరు ఇండైరెక్ట్గా షేర్ చేయడం అనేది ఆగిపోతుంది. అందువల్ల లైక్ చేయమని నేను మీకు చెప్తున్నా. సబ్స్క్రైబ్ ఎందుకంటే ఏ వీడియో అయినా మనం చేసేటప్పుడు మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది కాబట్టి మీరు ఇమీడియట్గా చూడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. నా బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. బిట్ కాయిన్ పరంగా అయితే మాత్రం ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఈరోజు బిట్ కాయిన్ 76,500కి వచ్చింది. స్లోగా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది. మార్నింగ్ కూడా ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందనుకుంటా. దిస్ ఈజ్ ద జోన్. ఈ జోన్కి డౌన్ సైడ్ కానీ బిట్ కాయిన్ వస్తుంటే అండ్ స్లోగా మనం ఫస్ట్ ఫాల్ 74,000, నెక్స్ట్ ఫాల్ 71,500 వరకు చూస్తాం అనుకున్నాం. యాజ్ ఆఫ్ నో కరెంట్లీ ఏదైతే బిట్ కాయిన్ కరెంట్లీ ఉందో ఇప్పుడు రైట్ నో ఈ జోన్ బయటికే బిట్ కాయిన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఫాల్ వి మైట్ సీ అప్ టు 74 అండ్ అది కూడా బ్రేక్ అయితే మాత్రం 71,500 వరకు చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం. ఇంకోటి కూడా నేను మీకు చెప్పాలి, ఈరోజు డే ఎండ్కి ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుందో చూడండి. లేదా 3 hours టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా బేరిష్ షేడ్ క్లోజ్ అయితే మేబీ ఫర్దర్గా మనం 74,000 వరకు చూడొచ్చు. లేదా ఇక్కడే ఇలా కన్సాలిడేషన్ అవుతూ ఫర్దర్గా మనం బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ వచ్చేసరికి క్రూడ్ ప్రైస్ పెరగడంతో గోల్డ్ అండ్ సిల్వర్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. మీ అందరికీ తెలుసు కదా, క్రూడ్ స్లోగా స్పైక్ అవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఉంటే రేట్ కట్స్ ఉండవు. రేట్ కట్స్ ఉండకపోతే గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళవు. గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళకపోతే బంగారం ధర పడిపోతుంటుంది. యాజ్ ఆఫ్ నో గోల్డ్ కూడా పడుతుంది. ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి గోల్డ్ కానీ డే లో దగ్గర అంటే క్యాండిల్ లో దగ్గర కానీ క్లోజ్ అయితే మాత్రం ఓకే మేబీ గోల్డ్లో ఫర్దర్గా డిక్లైన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేబీ ఈరోజు నైట్కి ఈ సీజ్ ఫైర్ మీద ఏమైనా పాజిటివ్ అప్డేట్స్ వస్తే రికవరీ అవుతుంది. గోల్డ్ యొక్క ప్రైస్ మూమెంటం గ్లోబల్ మార్కెట్స్ అప్డేట్స్ తోటి సేమ్ టైం ఈ వార్ అన్సర్టెనిటీస్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి టెక్నికల్గా ఎంత ప్రెడిక్ట్ చేస్తున్నారో ఆ న్యూస్ని కూడా ట్రాక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ సైకలాజికల్గా లెవెల్ అయితే మాత్రం బ్రేక్ అయిపోయింది, జోన్ బయటకు వస్తుంది. డే ఎండ్ క్లోజ్ అయితే మాత్రం మేబీ టెక్నికల్గా అయితే మాత్రం బీరిష్ షేడ్ కనబడుతుంది అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ 72.97 దగ్గర అయితే మాత్రం ఉంది. సిల్వర్ ఆల్రెడీ రీసెంట్ హైస్ని బ్రేక్ చేసేస్తుంది, డౌన్ సైడ్ వస్తుంది. ఈరోజు డే ఎండ్ కానీ సిల్వర్ కానీ ఇలానే క్లోజ్ అయితే 68 వరకు ఫాలో అవ్వచ్చు. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు కంటిన్యూస్గా యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్. ఈ అకౌంట్లో మీకు 200 times బిట్ కాయిన్లో లెవరేజ్ ఉంటుంది, గోల్డ్ అండ్ సిల్వర్లో 50 times లెవరేజ్ ఉంటుంది. వీటిలో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవడానికి అయితే మాత్రం హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు సెబీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని ఇచ్చారు. ఆ అప్డేట్ ఏంటంటే లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, ఆప్షన్స్ బయింగ్ చేసేవాళ్ళు కానీ లేదా ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు కానీ సడన్గా మార్కెట్స్ క్రాష్ అయినాయి అనుకోండి, స్ట్రైక్ ప్రైసెస్ అన్ని కూడా డీప్ ఐటీఎమ్స్ అయిపోతాయి. లెట్స్ సే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఓకే చూపించి చెప్తాను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 55,400 ఉంది. ఓకే 55,400. నేను ఇప్పుడు సడన్గా ఒక ఆప్షన్స్ చైన్ ఓపెన్ చేశాను అనుకోండి బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చైన్ నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఒక 56,700 వరకు కొంచెం యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత స్ట్రైక్ ప్రైజెస్కి చాలా తక్కువ నెంబర్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వీటిని అలో చేయరు ట్రేడ్ చేయడానికి కూడా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ సడన్గా ఏదో ఒక వార్ వచ్చి లేకపోతే ఎలక్షన్స్ టైంలో ఏదో జరిగి ఒకేసారి ఒక 3,000 పాయింట్లు పడిపోయింది అనుకోండి, దాని కింద ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ అంత ఫాస్ట్గా అన్లాక్ అవ్వవు. అంతే టైంలోని ఆ స్ట్రైక్ ప్రైజెస్లో యాక్టివిటీ కూడా ఉండదు, మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ ఆ టైంలో చేయడం కూడా కుదరదు. ఇప్పుడు ఇలాంటి అన్సర్టెనిటీ జరిగినప్పుడు రిమైనింగ్ స్ట్రైక్ ప్రైజెస్ సడన్గా బిగ్ మూవ్ ఇచ్చినప్పుడు ఆ ఫార్ ఓటీఎమ్స్ అనేవి ఏటీఎంగా మారిపోయినప్పుడు వాటిలో ట్రేడ్ చేయడానికి అంత ఫాస్ట్గా అవ్వదు, ఓపెన్ అవ్వవు అనమాట. కానీ సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అట్లాంటి అన్సర్టెనిటీ జరిగినప్పుడు
ఇమీడియట్గా వాటిని ఓపెన్ అయ్యేటట్టు ఆ స్ట్రైక్ ప్రైజెస్లోని యాక్టివ్ వాల్యూమ్ ఉండేటట్టు వాటిలో ట్రేడ్ చేసుకునేటట్టు అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పి సెబీ అయితే మాత్రం అప్డేట్ ఇచ్చింది. దీనివల్ల ఆప్షన్ సెల్లర్స్కి ఆప్షన్స్ బయర్స్కి అందరికీ కూడా ఇది పాజిటివ్గా అయితే మాత్రం మారుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద అప్డేట్, అందుకే నేను మీకు thumbnail మీద కూడా దీని గురించి అయితే చెప్పాను. ఆన్ ద అదర్ సైడ్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. లోదా కంపెనీ ఈరోజు పాజిటివ్ సైడ్ మూవ్ అయింది కదా. జెఫ్రీస్ పాల్ ఈ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ 12.15కి టార్గెట్ ప్రైస్ని పెంచారు. ఫైనాన్షియల్ ఇయర్ 27కి ప్రీ సేల్స్ గైడెన్స్ అయితే మాత్రం కంపెనీ వాళ్ళు ఇచ్చింది బీట్ చేసి ఉన్నాయని. అండ్ అంతేకాదు యాజ్ ఆఫ్ నౌ డేటా సెంటర్ లీజ్ డీల్ అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి, దాంతోపాటు డిస్కౌంట్ పరంగా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద వీళ్ళు తీసుకుందాం అనుకుంటున్న ప్లాన్స్ కానీ, నెక్స్ట్ కమింగ్ 1 GW డేటా సెంటర్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల 20% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ CAGR లాంగ్ టర్మ్లో గ్రో అవడానికి అవకాశాలు ఉంటాయని ఈ కంపెనీ మీద పాజిటివ్ అప్డేట్ చేశారు. ర్యాలీస్ ఇండియా కంపెనీ ఈరోజు ఒకనొక ఎక్స్టెంట్లోని పాజిటివ్గా మూవ్ అవడానికి ట్రై చేసింది, కానీ నెగిటివ్ సైడ్ వచ్చేసింది. ర్యాలీస్ ఇండియా కంపెనీ కూడా నెగిటివ్ సైడ్ వచ్చేయడానికి ర్యాలీస్ ఇండియా దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గ్లోబల్ పరంగా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉండడం వల్ల సప్లై డిస్ట్రప్షన్స్ పెరుగుతున్నాయి, అందువల్ల మాకు రా మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది 15 to 25% పెరగడానికి అవకాశాలు ఉంటాయని అప్డేట్ ఇచ్చారు. అందుకే ర్యాలీస్ ఇండియాలో ఫాలో అయితే మాత్రం మనం చూసాం. ఈరోజు ట్విట్టర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది, దాని గురించి మీకు చెప్పాలి. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ ఇండియన్ గవర్నమెంట్ E20ని తీసుకొస్తుంది. E20 అంటే ఏంటి? 100% ప్యూర్ పెట్రోల్ ఉంటే అందులో 20% ఇథనాల్ ఉంటుంది, 80% పెట్రోల్ ఉంటుంది. ఆ 20% ఉన్న ఇథనాల్ని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను 25% కింద చేంజ్ చేద్దామని గవర్నమెంట్ అనుకుంటుంది. దానికి తగ్గట్టుగా వెహికల్స్ని కూడా మ్యాక్సిమం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళకి, ఆటో సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళకి అందరికీ కూడా చెప్తుంది, మీరు ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ వెహికల్స్ని రెడీ చేసుకోండి. ఫర్దర్గా మేము కంప్లీట్గా ఇథనాల్ని తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మా టార్గెట్ E85 E100 అంటే ఇథనాల్ 85 ఇథనాల్ 100 మేము చేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ 2025 చేస్తున్నాం. పాత వెహికల్స్కి మైలేజ్ అనేది డెఫినెట్గా డ్రాప్ అవుతుందండి. దీనివల్ల ఇది పెరగడం వల్ల 1 to 2% మైలేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ గవర్నమెంట్ E25 తీసుకొస్తుంది. ఈవెన్ పెట్రోల్ బంక్స్లోని డీజిల్స్ పెట్రోల్ బంక్స్లో పెట్రోల్ డీజిల్ లేకపోవడం కారణం ఇదే. ఉన్న 100% ప్యూర్ పెట్రోల్ అంతా ఇప్పుడు కంప్లీట్ చేసేస్తున్నారు. తర్వాత ఇప్పుడు E20 కింద ఉన్నది ఏదైతుందో దాన్ని E25 కింద మారుస్తారు. సో ఈ E25 స్టార్ట్ అయినప్పుడు 2023 ఉన్న వెహికల్స్కి ఏవి కూడా ఫ్లెక్సీ ఫ్యూయల్ వెహికల్స్ అయితే కాదు, అంటే ఎథనాల్ని యూజ్ చేసినా కానీ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ అయితే కాదు. ఫర్దర్గా మీ వెహికల్స్కి మైలేజ్ తగ్గిపోతే కారణం అయితే మాత్రం ఇది మీరు మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటంటే ఇథనాల్ బేస్డ్ వెహికల్స్ రెడీ చేసుకుంటే ఒకటి ఫ్యూయల్ కాస్ట్ తక్కువ ఉంటుంది. మీరు గవర్నమెంట్ని తిట్టుకున్న గవర్నమెంట్ మ్యాక్సిమం పీపుల్ యూజ్ అయినట్టే చేస్తుంది, ఎందుకంటే మైలేజ్ అనేది మోస్ట్లీ పెరుగుతుంది. అంటే ఇప్పుడున్న వెహికల్స్కి అయితే, పాత వెహికల్స్కి అయితే తగ్గిపోతుంది. ఇంకోటి ఫ్యూయల్ కాస్ట్ తగ్గుతుంది. ఇండియా ఈ ఆయిల్ వల్లే చాలా కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రైట్ ఈ ఆయిల్ పరంగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు అనుకోండి, ఇండియా ఇంకా చాలా ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వస్తాయన్నమాట. ఈ తీసుకున్న డెసిషన్ మంచిదని అనుకుంటున్నా, బట్ షార్ట్ టైంలో ఎవరైతే 2023 మోడల్స్ బిఫోర్ కొన్నారో వాళ్ళందరికీ కూడా మైలేజ్ డ్రాప్ అవడానికి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. సో దిస్ ఈజ్ అనదర్ అప్డేట్. నౌ అనదర్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే నిపాన్ లైఫ్ AMC ఈ స్టాక్ ఈరోజు స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చింది. కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఆ ఎర్నింగ్స్లో టాప్ లైన్లో 567 crores నుంచి 739 crores ఇంప్రూవ్ అయింది. 64% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 69%కి ఇంప్రూవ్ అయింది. 299 crores ఉన్న క్వార్టర్లీ బాటమ్ లైన్ అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్ 385కి వచ్చింది. నెంబర్స్ అయితే మాత్రం నిపాన్ లైఫ్ AMCలో ఇంప్రూవ్మెంట్ కనిపించడంతో ఈరోజు ఈ స్టాక్లో స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం చూడగలిగాం. పెరిమిల్ ఫైనాన్స్ కంపెనీ అయితే మాత్రం ఆల్మోస్ట్ 6% హైయర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఈవెన్ పెరిమిల్ ఫైనాన్స్ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. PE రేషియో కొంచెం ఎక్కువ ఉంది, కానీ నెంబర్స్ కొంచెం ఎస్టిమేటెడ్ నెంబర్ని బీట్ చేసి రావడంతో స్ట్రాంగ్ హైయర్ సైడ్ మూమెంటం కనిపించింది. 2854 నుంచి 3424 స్ట్రాంగ్ నెంబర్. 51% నుంచి 42% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ అయింది. కానీ బాటమ్ లైన్లో చూడండి, 46% నుంచి 42. బాటమ్ లైన్ వచ్చేసరికి 102 crores నుంచి 502 crore, ఆల్మోస్ట్ 5 times నెంబర్స్ పెరగడంతో పెరిమిల్ ఫైనాన్స్ కంపెనీలో కూడా హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. యూనియన్ బ్యాంక్ డిక్లైన్ అయింది కదా. ఒకటి నాకు యూనియన్ బ్యాంక్లో స్టోర్స్ యాడ్ అవుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సో నెంబర్స్ పరంగా పక్కన పెడితే RBI వాళ్ళు రిజెక్ట్ చేసిన అప్డేట్ ఏదైతే ఉందో దానివల్ల వన్ ఆఫ్ ద రీజన్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి
టాప్ లైన్ వచ్చేసరికి కొంచెం డిక్లైన్ అయింది. బాటమ్ లైన్లో వచ్చేసరికి ఫైనాన్షియల్ మార్జిన్లో -0% నుంచి 3% బాగానే వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే నెట్ ప్రాఫిట్లో 5011 crores నుంచి 5504 crore. ఎసెట్ క్వాలిటీ కూడా కొంచెం డిక్లైన్ అవుతూనే వచ్చినాయి. సో ఇంకోటి ఏంటంటే యూనియన్ బ్యాంక్ వాళ్ళు డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. సారీ, నాట్ డివిడెండ్, బోనస్ షేర్ అనౌన్స్ చేశారు 1:3. సో వీటి పరంగా చూసుకుంటే యూనియన్ బ్యాంక్కి పాజిటివ్నే. బట్ మేబీ సెంటిమెంట్ వీక్గా ఈ స్టాక్ని ట్రిగ్గర్ చేస్తుందని నేను అనుకుంటున్నా. కోల్ ఇండియా స్టాక్ ఈరోజు 3% అప్సైడ్ మూవ్ అయింది. ఎందుకంటే కోల్ ఇండియా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే 37,485 నుంచి 46,490 టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. 31% నుంచి 27% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ అయింది. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డిక్లైన్ అవుతాయని. సో ఇక్కడ చూస్తే నెట్ ప్రాఫిట్ 9,593 crores నుంచి 10,900 crore అయితే మాత్రం ఇంప్రూవ్ అయింది. ఇది కూడా కోల్ ఇండియా కంపెనీకి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. మారుతి సుజుకి కంపెనీ డిక్లైన్ అయింది. యాక్చువల్గా మారుతి సుజుకి మేనేజ్మెంట్ గైడెన్స్లో కూడా అంత పాజిటివ్గా మాట్లాడలేదు. రెండు ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇయర్లీ కంపారిజన్లో డిక్లైన్ వచ్చింది. బాటమ్ లైన్ 3,911 crores నుంచి 3,659 crores వచ్చింది. అండ్ టాప్ లైన్ చూస్తే 40,920 నుంచి 52,462. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% మెయింటైన్ అవుతుంది. మారుతి సుజుకి బాటమ్ లైన్ అండ్ టాప్ లైన్ ఇంప్రూవ్ అయిన బాటమ్ లైన్లో డిక్లైన్ రావడం, మేనేజ్మెంట్ గైడెన్స్లో పాజిటివ్గా మాట్లాడకపోవడంతో ఈరోజు ఈ స్టాక్లో డిక్లైన్ అయితే చూసాం. ఇది మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం. ఇంకొకటి నేను మీకు చెప్పాలి, ఎటర్నల్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు ఒకనొక ఎక్స్టెంట్లో పాజిటివ్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ఇగోండి, సడన్గా ఒక బిగ్ పాజిటివ్ వచ్చింది కదా, 315కి ఎటర్నల్ కంపెనీ వాళ్ళది రిజల్ట్స్ వచ్చినాయి. యాక్చువల్గా మీరు ఆ పాజిటివ్ మూమెంటం చూసి పాజిటివ్ అని అనేసుకోవద్దు, ఇక్కడ రిజల్ట్స్ అయితే అప్డేట్ అవ్వలేదు. బట్ ఎటర్నల్ కంపెనీ రిజల్ట్స్ పరంగా చెక్ చేసుకుంటే నేను చూసినప్పుడు అయితే మాత్రం కంపెనీ అడ్జస్టెడ్ ఎబిటా 2029కి ఫైనాన్షియల్ ఇయర్ 2029కి $1 billion రీచ్ అవుతుందని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 27 Q1కి అయితే మాత్రం ఎల్పిజి షార్టేజ్ వల్ల ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. కాంపిటీషన్ కూడా పెరిగింది, నెంబర్స్ అంత పాజిటివ్గా ఉండవని అప్డేట్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. అంటే కామెంటరీ పరంగా అయితే మాత్రం నెగిటివ్గానే ఇచ్చారు, ఎక్కడ పాజిటివ్గా మాట్లాడలేదు. మార్జిన్స్ కూడా మేబీ టైమ్ లైన్ ప్రకారంగా ఎస్టిమేటెడ్ నెంబర్స్ ప్రకారంగా ఇంప్రూవ్ అవ్వలేకపోవచ్చు అని కూడా చెప్పారు. గ్రోత్ పరంగా క్వార్టర్ బేసిస్లో అయితే మాత్రం 8% మాత్రమే చూపించగలిగారు. ఇది 15% ఈరోజు పెరిగినా కానీ ఈ మార్జిన్స్ వీక్గా ఇవ్వడం, మేనేజ్మెంట్ గైడెన్స్ వీక్గా చెప్పడం వల్ల మేబీ ఎటర్నల్ రేపు డిక్లైన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. క్లియర్ కట్గా నేను చెప్పిన ఎవ్రీ అప్డేట్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye-bye.